తగ్గేది లేదంటే మరొకరు ఒప్పుకునేది లేదంటూ మాటల యుద్ధానికి దిగిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల అనంతరం పలువురు నేతలు వైసీపీని వీడినప్పటికీ బాలినేని మ్యాటర్ మాత్రం కూటమి పార్టీలో కుంపటి రాజేస్తోంది. బాలినేని జనసేనలో చేరకముందే పరిస్థితి ఇంతలా ఉంటే పార్టీలో జాయిన్ అయితే నేతలు కలిసి పనిచేస్తారా? అసలు నేతల వ్యవహార శైలితో జనసేన టీడీపీ మధ్య విభేదాలు తప్పవా అని అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒప్పుకునేది లేదంటున్న ఎమ్మెల్యే దామచర్ల, తగ్గేది లేదంటున్న మాజీ ఎమ్మెల్యే బాలినేని పార్టీ మారుతున్న ఇద్దరి మధ్య అదే పంతం. ఏపీ వ్యాప్తంగా ఒంగోలు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల అనంతరం పలువురు వైసీపీని వీడి టీడీపీ, జనసేన గూటికి చేరారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ కావడం, పార్టీలో చేరుతానని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కానీ ఈ నెల 26న భారీ ఎత్తున చేరికలుంటాయని జనసేన నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ బాలినేని పార్టీలో చేరకముందే ఒంగోలు కూటమిలో కుంపటి మొదలైంది. దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. బాలినేని దామచర్ల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. బాలినేని జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరి నాయకులు, అనుచరుల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరింది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి బాలినేని మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకి మరింత ముదురుతోంది. బాలినేని జనసేనలో చేరడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మరోవైపు జనసేన పార్టీలో రియాజ్ వర్గం బాలినేని చేరికపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే దామచర్ల, బాలినేని మధ్య మాటలు తూటాలా పేలుతున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒక కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. శుక్రవారం బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫోటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారని జోరుగా చర్చ జరిగింది. ఇక తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఈ రోజు కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. కాపు నాయకులు వంగవీటి రంగా, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి కొత్త ఫ్లెక్సీలు తయారు చేయించారు బాలినేని అభిమానులు. ఆ ఫ్లెక్సీలో ఎక్కడ కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో కనిపించకపోవడంతో మరో వివాదానికి తెరలేపింది. దీంతో కొందరు జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే బాలినేనిపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసిన రియాజ్, బాలినేని పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన తర్వాత సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారని టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు బాలినేనిని జనసేనలోకి తీసుకోవద్దంటున్నారు. ఆయన్ను జనసేనలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని వాపోతున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఈ నెల 26న జనసేన పార్టీలోకి బాలినేని చేరేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బాలినేని పాల్పడ్డాడని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేసావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే
నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తాను ఎప్పుడు ఏ విషయంలో కాంప్రమైజ్ కానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లెక్సీల విషయంలో తనకు ఏం తెలియదన్నారు. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు వేశారో తెలియదన్నారు. ఎమ్మెల్యే జనార్దన్ ఏదేదో మాట్లాడుతున్నారని, తనపై జనార్దన్ ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని, దీనికి సంబంధించి 2 వారాల క్రితమే సీఎం చంద్రబాబుకు లెటర్ రాసినట్టు బాలినేని చెప్పారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేసుకోవాలని, తాను ఏ విచారణకైనా సిద్ధమని బాలినేని అన్నారు. నాకు 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా. ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి, నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను. పొద్దు గూగుల్ ఎంక్వైరీ చేయి, అబ్బాయి తబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను, నేను విన్నా, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని. ఏమో అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు అది. నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుగూకులు 100 రోజులైంది కదా, ఎంక్వైరీ పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కూటమిలోని బీజేపీ నాయకులను సైతం సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. రీసెంట్ గాని పార్టీ నేతలు తప్పు చేస్తే సహించేది లేదంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ సైతం ఇచ్చారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో కూటమిలో భాగమైన జనసేన పార్టీలో బాలినేని చేరుతూ ఉండడం పట్ల ఇంత రాద్ధాంతం జరుగుతుంటే చంద్రబాబు ఎలా స్పందిస్తారు అని చర్చ జరుగుతోంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు ఇంకా పార్టీలో చేరకముందే ఇలా ఉంటే రాను రాను ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య పోరు మునుముందు కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అనే సస్పెన్స్ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.